హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు హోలీ మేము ఎట్లా అన్నాం మా కాలనీలో మీకు చూపిద్దామని ఈ వ్లాగ్తో వచ్చిన. మహాన్యు దారి కొంచెం లేట్ లేచిండ్రు. అప్పటికే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి డోర్ కొట్టిండ్రు. అయినా సరే అని తొందర డ్రెస్ చేంజ్ చేసి చిన్న బొట్టి పెట్టండి నాన్న, టిఫిన్ ఏం తినలేదు, తర్వాత రెడీ చేస్తాడు అని చెప్పేసి అన్న. ఓకే అని చెప్పేసి చిన్న బొట్టు పెట్టిండ్రు. ఇంకా రెడీ అయ్యి కిందికి వచ్చేసినాం. దారి అయితే ఫుల్ ఏడ్చింది, ఎందుకు కలర్స్ పూస్తురు నాకు వద్దని. ఎంత చెప్పినా వినలేదు. తర్వాత మెల్లగా పార్క్కి తీసుకెళ్ళినాం. కాసేపు అక్కడ కొన్ని వీడియోస్ ఫొటోస్ దిగినాం. తర్వాత ఇంకా కొంచెం అలవాటైంది, ఏడుపు మానేసింది. సో వాళ్ళ అన్నకి కలర్ పూసినాక కొంచెం ఖుషి అయింది. ఇక మా గ్యాంగ్ అందరు గ్యాదర్ అయినాము. అట్లా చాలాసేపు మంచిగా కలర్స్ పూసుకొని ఫొటోస్ వీడియోస్ ఇక అందరు వచ్చారని చెప్పేసి నేను ఆ టైంని యూజ్ చేసుకుందాం అన్ని కొన్ని రీల్స్ కొన్ని ఫొటోస్ దిగినాం. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా పాటలు లేకున్నా కూడా రీల్స్ చేసిండ్రు, మీరే చూడండి. అట్లా కొన్ని నాకు గుర్తున్న స్టెప్స్తోని ఏదో ఒకదానికి యాడ్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్లో డ్యాన్స్లు అయితే వేసిండ్రు. ఇంక అక్కడి నుంచి మెల్లిగా డీజే దగ్గరికి వెళ్ళినాము. డీజే ఎక్కడ ఉంటుంది అంటే ఫస్ట్ సిఈ సార్ వాళ్ళ ఇంటి ముందర ఉంటుంది. అక్కడ చాలాసేపు ఉంటుంది, అక్కడే అందరు డ్యాన్స్ చేస్తారు. డీజే మెయిన్ గల్లీలో మాత్రమే ఉంటుంది అన్నమాట. డీజేతో పాటు రెయిన్ డ్యాన్స్ కూడా ఉంటుంది. ఫస్ట్ అంతా ఇట్లా కలర్స్ పూసుకొని ఇట్లా డీజే దగ్గర డ్యాన్స్ చేస్తాం. నెక్స్ట్ రెయిన్ డ్యాన్స్లో వెళ్ళి డ్యాన్స్ చేస్తారు. అబ్బాయిలు స్టార్ట్ చేసారు, ఒక పక్కన అబ్బాయిలు ఒక పక్కన అమ్మాయిలు, మధ్యలో పిల్లలు అట్లా డ్యాన్స్ చేస్తారు. అసలు ఎవరిది వాళ్ళే అసలు సూపర్గా డ్యాన్సులు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ఆ రోజు ఎండ ఎంత కొట్టినా కూడా అసలు లెక్క చేయరు. పాటకు డ్యాన్స్ చేస్తారు, అసలు బ్రేక్లే తీసుకుంటలేదు. ఇంకా అందుకోసమే అక్కడ సిఈ సార్ ఏం చేసిండ్రు, మంచిగా మజ్జిగ వాటర్ అనేది అరేంజ్ చేసిండ్రు. పిల్లలకి పెద్దలకి మధ్య బ్రేక్ తీసుకొని పోయి తాగొచ్చేది. ఇంకా మహాన్యు దారి వాళ్ళ మొహాలు అట్లా అయిపోయినాయి. ఇంకా మా ఫ్రెండ్స్ మేము ఫుల్ డ్యాన్స్. ఒక గ్రూప్ ఫోటో అన్న దిగాలి అని అనుకున్నాము, కానీ అస్సలు కుదరలేదు. ఎవరో ఒకరు లేవడం కూర్చోవడం అయింది. జస్ట్ లాస్ట్కి అయితే ఒక వీడియో వచ్చింది హ్యాపీ హోలీ అని. ఇంకా కలర్లు పూసుకొని డ్యాన్స్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ రెయిన్ డ్యాన్స్ కోసం అందరు చాలా వెయిట్ చేసిండ్రు. పిల్లలు అయితే అసలు చాలా ముందు నిల్చున్నారు, ఎందుకంటే ఎట్టు తిప్పినా మా పైన వాటర్ పడాలని. సో గర్ల్స్ ఒక పక్క, బాయ్స్ ఒక పక్క, పిల్లలు మాత్రం దాని ముందే నిల్చున్నారు. మంచిగా వాటర్లో ఎంజాయ్ చేసిండ్రు. ఇట్లా అందరు చాలాసేపు ఉంటారు, కానీ మేము మధ్యలోనే వెళ్ళిపోయినాం. ఎందుకంటే దార్వి మహాన్యు చాలా టైర్డ్ అయిపోయినాం. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము అని అంటే మళ్ళీ కాసేపు ఉండి ఇంకా కాసేపు ఉందామన్నారు. మళ్ళీ ఒక 5-10 మినిట్స్ ఉన్నాం. సో అప్పుడు ఈ చిన్న రీల్స్ ఇచ్చినాం. మళ్ళీ మహాన్యు ఫ్రెండ్ ఒక అబ్బాయితో మేము డ్యాన్స్ వేసినాము. కానీ దారి ఏంటంటే ఒక 2 స్టెప్లు వేసి వద్దని పోయి కూర్చుంది. సరే అది పోయి కూర్చుందా అంటే మళ్ళీ అట్లా కాదంట, అన్నయ్య కూడా రావాలి నాతో, అన్నయ్య వచ్చి కూడా నాతోనే కూర్చోవాలి అని ఏడ్చింది. సో ఇక ఆపేసినాము, డ్యాన్స్ లేదు ఏం లేదని ఇంకా. సో అట్లా ఇంకా గ్యాంగ్ ఎక్కడ గ్యాంగ్ అక్కడే అన్నమాట. ఎవరి ఫ్రెండ్స్ వాళ్ళందరూ గ్యాంగ్లా గ్యాదర్ అయ్యి డ్యాన్స్ చేసిండ్రు. ఇక పిల్లలు మాత్రం అక్కడ కొన్ని వాటర్ అనేవి కింద ఉంటే కలర్ వాటర్లని కవర్లో పోసుకుంటూ ఆడుకున్నారు. అట్లన్నా టైంపాస్ చేసిండ్రు. వాళ్ళ అమ్మ వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా చాలా మంచి పిల్లలు అనిపించింది. అసలు ఎవరు తగ్గుతలేరు, పిల్లలు కూడా ఎంజాయ్ చేయాలని చెప్పి ఒక 2-3 మదర్ వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని డ్యాన్స్ చేసింది. నేను జూమింగ్లో చూసిన, చూడండి. పిల్లలు అట్లనే ఎంటర్టైన్ అవ్వాలని. ఇలా మా హోలీ చాలా మంచిగా హ్యాపీగా పీస్ఫుల్గా మంచిగా జరిగిపోయింది. సో మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. బెల్ ఐకాన్ మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.